విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలో ఈరోజు యువతకి ఉపాధి అవకాశాల కోసం పారిశ్రామికవేత్తలకి నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యురాలు లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, యువత కోసం సుస్థిరమైన భవిష్యత్తు లక్ష్యంగా నెల్లిమర్లలో మిరాకిల్ కళాశాలలో ఇన్వెస్టర్స్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి పదంలో భాగస్వాములు అవ్వాలనుకునే ప్రతి పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్తను మనం సాధారణంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని నెల్లిమర్లలో ఇన్వెస్టర్స్ మీట్ను నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏపీఐసి, విజయనగరం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్సెస్, అలాగే డిఫరెంట్ బ్యాంక్ మేనేజర్స్తో కలిపి, ఇండస్ట్రియలిస్టులతో కలిపి ఒక చిన్న మీట్ పెట్టడం జరిగింది. దీని తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2018లో ఎలాకేట్ అయిన కొంగమానిపాలెం ఎంఎస్ఎంఈ పార్క్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని త్వరితగతిన అక్కడున్న ప్లాట్ ఓనర్స్ అందరినీ కూడా ఈరోజు మీటింగ్ పిలవడం జరిగింది. వారి సమస్యలు ఏంటి, ఏం చేస్తే దాన్ని మనం త్వరితగతిని పట్టాలు ఎక్కించగలం, ఇండస్ట్రీ స్టార్ట్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అన్న దిశగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇన్పుట్ తీసుకురావడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని అనుసంధానం చేస్తూ ఈరోజు మొదటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ మినిస్టర్ గారితో అలాగే మిగిలిన అధికారులందరితో కలిపి కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది. ఇది ఈరోజు స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఇదేంటంటే చాలా సమస్యలు ఉంటున్నాయి. ఎందుకంటే ఈరోజు వచ్చిన ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా, మనకి ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా చెప్పింది ఏంటంటే, ఈ పార్క్ పెట్టిన తర్వాత ప్రధాన సమస్య ఏమొచ్చిందంటే, మాస్టర్ ప్లాన్ రోడ్డుని ఆ పార్క్ మధ్యలోంచి 2 రోడ్స్ వెళ్ళిపోవడం వల్ల, ఆ ప్లాట్స్ మధ్యలోంచి వెళ్ళిపోవడం వల్ల ఏమీ చేయలేపాం. దానివల్ల గత 12 నెలల నుంచి దాని మీద కూలంకషంగా దర్యాప్తు చేసుకొని విఎంఆర్డీతోని అలాగే మన మినిస్టర్ గారి సహకారంతో కూడా ఆ రోడ్లు రియలైన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు దాన్ని పక్కకు తీసాం. కాకపోతే కొన్ని ప్లాట్స్ రియలైన్ చేయాల్సి వస్తున్నది ఈ రోడ్లు మళ్ళీ సిస్టమ్ వల్ల. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్లాట్ ఓనర్స్ అందరికీ కూడా ఆ సమస్యలు ఏంటంటే, కొంతమందికి కొంచెం తగ్గింది, కొంతమందికి పెరగడం జరిగింది, ఆ తర్వాత కొంతమందికి ఏమో సరి అయిన డైమెన్షన్స్తో రాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఎవరెవరు ఇంకా ఎంతెంత డబ్బులు కట్టాలి, మనం ఏం చేయాలి, అలాగే మనకు ఇంకొక 17 ప్లాట్లు వేకెంట్ వచ్చాయి, వాటికి కొత్త అప్లికేషన్స్ ఎలా తీసుకుంటాం, వీటన్నిటినీ కూడా మనం నెక్స్ట్ 2-3 మంత్స్లోనే సాల్వ్ చేసుకుంటూ వీళ్ళు దాని మీద గ్రౌండింగ్ చేసేటట్టుగా, ఇండస్ట్రీస్ అని గ్రౌండింగ్ చేసేటట్టుగా ఈరోజు కూలంకషంగా ఒక చర్చ జరుపుకొని వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అలాగే ఈరోజు నెల్లిమర్ల ఇండస్ట్రియల్ పార్క్ నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే అక్కడ జరుగుతున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీకి కూడా ఈరోజు టెండర్ పూర్తి చేసుకొని దాన్ని కూడా త్వరితగతిన నిర్మించే దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది.